ఒక తల్లి తండ్రికి ఒక చిన్న పాప ఉండేది. ఆ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేసేవారు. ఆ పాపను చూసుకోవడం కోసం ఒక ఆయాను నియమించారు. వారు ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు ఆ పాపని ఆయాకు అప్పగించి వెళ్ళేవారు. ఒకరోజు ఆ పాప వాళ్ళ అమ్మ నాన్నను పిలిచి ఇలా అడిగింది, అమ్మా, మీరిద్దరూ ఉద్యోగంకి వెళ్తున్నారు కదా, మన ఇంట్లో చాలా డబ్బులు నగలు ఉన్నాయి కదా, అవి ఎలా అని. అప్పుడు వాళ్ళమ్మ ఆ డబ్బులు నగలు అన్నీ ఒక బీరువాలో పెట్టి తాళం వేసి, ఆ తాళం చెవి మాతో పాటి తీసుకెళ్తున్నాంలే అమ్మా, అవి ఎక్కడికి పోవు అని చెప్పింది. అలాగైతే ఆ తాళం చెవిని ఆయాకిచ్చి వెళ్ళొచ్చు కదమ్మా, మీరెందుకు తీసుకెళ్తున్నారు అనింది. అలా ఎలా ఇస్తామమ్మా, ఆ డబ్బులు నగలు అన్నీ విలువైనవి కదా అనింది. అప్పుడు ఆ పాప, అలాగైతే మరి నన్ను ఆయాకిచ్చి వెళ్తున్నారే, ఆ డబ్బులు నగల కంటే నేను విలువైన దాన్ని కాదా అని అడిగింది. ఆ మాటకి తల్లిదండ్రుల నోట మాట రాలేదు. చూసారా, ఆ పాప యొక్క బుద్ధి వికాసం ఎంతగా ఉన్నదో! ఇప్పుడు పిల్లల తెలివి అంత అమోఘంగా ఉంది.